హాయ్ ఎవ్రీవన్. సో పార్ట్ 1 చూసారు కదా, జ్యువెలరీ ఏంటి అన్నది. పార్ట్ 2 రవీంద్ర గారు రాసిన లెటర్ ఏంటి అన్నది మనం ఈరోజు అసలు ఒకసారి చూసుకుందాం. వాళ్ళ మిస్సెస్కి 31 ఇయర్స్లో తను ఇంకా ప్రేమిస్తున్న విధంగా ఎవరు ప్రేమించరేమో అన్నట్లు ఒక చిన్న లెటర్ అన్నమాట. సో ఓకేనా? ఓయ్ పెళ్ళమ్మా, ఏమీ అనుకోకు. మనం కలిసి ఉన్న ఈ 31 ఇయర్లో నేను నిన్ను ఎప్పుడూ వదిలి ఉండలేదు. ప్రేమికుల రోజు ఎప్పుడూ నీకు బహుమతి ఇవ్వకుండా ఉండలేదు. ఫెబ్ 14th 1995 నేను ప్రపోజ్ చేసింది గుర్తుందా? గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు కూడా కొంచెం అదే స్టైల్లో ఇద్దాము అనిపించింది. ఫస్ట్ నీకు థ్యాంక్ యూస్ అని చెప్పాలి. ఎందుకంటే నా అల్లరిని, నా ప్రేమను, నా కోపాన్ని, నా బలహీనతను ఇంతలా భరిస్తూ, అదీ కాక మన పిల్లల కోసం ఇంతలా త్యాగం చేస్తున్నందుకు నేను నిన్ను ఎంత ప్రేమించినా చాలదని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మా కోసం నువ్వు చేస్తూ ఉన్న త్యాగాలు చూసి అప్పుడప్పుడు నీ ఫ్యామిలీని నువ్వు ఎంత మిస్ అవుతున్నావో అని బాధ కూడా వేస్తుంది. సారీ మా, ఏమీ అనుకోకు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు, మీకన్నా ఎవరూ నన్ను అర్థం చేసుకోలేరు అని. కాదు, నువ్వే మన ఫ్యామిలీని, నన్ను అంతలా అర్థం చేసుకుంటున్నావు. కానీ మనం చిన్నప్పుడు చెప్పుకున్న భాషలో చేసుకున్న ప్రమాణాలు గుర్తు వచ్చినప్పుడల్లా నువ్వు 2 జడలు వేసుకొని నడిచి వస్తున్నట్లే అనిపిస్తూ ఉంది ఇప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. నీకోసం నీకు నచ్చినవి కొన్ని మధుర జ్ఞాపకాలు మూటగట్టి పంపిస్తున్నా. ఇప్పుడే ఓపెన్ చేయకు. ఫెబ్ 14th వచ్చి నేను నీ ముందు నిలబడి నీకు నచ్చినట్లుగా నా చేతులతో నిన్ను అలంకరించే అవకాశం ఇవ్వవే చెలి. ఐ లవ్ యూ విత్ ఆల్ హార్ట్ అండ్ సోల్. మిస్ అవుతున్న బంగారం. సో రవీంద్ర గారు రాసిన లెటర్ అనమాట, రాయించిన లెటర్. సో ఇలా మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. సో రవీంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా మీద నమ్మకం ఉంచి ఫస్ట్ ఆర్డర్ మీరు తీసేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, రియలీ హార్ట్ఫుల్. ఓకే, సో మీరు కూడా ఇలా కస్టమైజ్ చేయించుకోవాలంటే ఫాస్ట్గా కస్టమైజ్ చేయించుకోండి. ఓకే, సో 31 ఇయర్ జ్ఞాపకం వాళ్ళ మిస్సెస్కి ఒక మంచి గుర్తింపు. ఇప్పటివరకు ఎంత గుర్తుంటుందో ఏమో తెలీదు. ఈ ఇయర్ మరింత అందంగా గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.